షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏడికెళ్తున్నావు? నీకెందుకే? అదేంటి అట్ట అంటున్నావు? నానమ్మని గురించి అడిగితే చెప్పాలి కదా. అరే చెప్పవే గోసు, ఎవరు కొంప ముంచడానికి వెళ్తున్నా? ఫ్యాషన్ షోకి జడ్జ్ గా రమ్మన్నారు, వెళ్తున్నాను. గోసుంబే ఆగు ఆగు. ఆల్ ది బెస్ట్ బెలో ఉంది. గెట్ వెల్ సూన్. బై. ఇప్పుడైతే నన్ను వెళ్ళనివ్వండి, టైం అవుతుంది. థ్యాంక్ యూ. ఈ చిప్పు నీ దగ్గరికి ఎలా వచ్చింది? కంటన్నర్ ముందేమో అనుకుంటా సార్. ఎవరో ఒక ఆవిడ నన్ను ఆపి అడ్రస్ అడిగి కన్ఫ్యూజ్ చేసింది. ఎవరు మీరెంతా? చెప్పు రేఖ, వీళ్ళెవరో చెప్పు. నానమ్మా, అది వీళ్ళు రేఖ వాళ్ళ అక్క బావ. అవునా? మరెందుకు నందికితో గొడవ పడుతున్నారు? ఏం కావాలట? బిడ్డ కావాలమ్మగారు, బిడ్డ కావాలి. బిడ్డ? ఎవరి బిడ్డ గురించి మాట్లాడుతున్నావమ్మా? ఇంకెవరి బిడ్డ గురించి నానమ్మా? నా బిడ్డ గురించే అనుకుంటున్నాను. మరి ఏ బిడ్డ అని అడుగుతోందేంటి? బిడ్డ కనిపించకపోతే ఏ తల్లైనా ఎంత తల్లడిల్లిపోతుందో మీకు తెలుసు కదా అమ్మగారు, అందుకే బిడ్డని అడుగుతున్నాను. మీరెన్ని బాధలు పడతారో నాకు అనవసరం. బిడ్డని నాకు అప్పచెప్పాల్సిందే. ట్రై చేయి. కొండమా, నానమ్మకి అనుమానం వస్తున్నది. పాపని ఎవరు కిడ్నాప్ చేయలేదు, అది ఇంటి దొంగల పనే అంటున్నది. సెల్ ఫోన్ తో కాకుండా ల్యాండ్ లైన్ తో ఫోన్ చేస్తే పేస్ట్ అంట, సిగ్నల్స్ ని క్యాచ్ చేయదంట. సార్, నందిక ల్యాండ్ లైన్ నుంచి అన్నోన్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. ట్రేస్ చేయి. వచ్చిన వాళ్ళు ఫేక్ నందిక మేడం. పైసలు నావే, పాప నాదే. ఏంది షాక్లో ఉన్నారా? ఇదిగో నందిక మేడం ఇప్పుడే మెసేజ్ చేసింది, వచ్చిన వాళ్ళు ఫేకు అని. డబ్బు పోతే పోయింది, పాప క్షేమంగా ఉందని తెలిసింది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోగలం, అదే ప్రాణం పోతే ఎంతిచ్చినా తిరిగి పొందలేం. అది మన ఇంటి తొలి వంశాంకురం. దానికోసం 1 కోటి రూపాయలే కాదు, 5 కోట్లైనా ఇస్తాను. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ముక్త. ఇదంతా డబ్బు కోసం నందిక ఆడిస్తున్న డ్రామా. ఇప్పుడు నువ్వు డబ్బిచ్చి పంపినా అది పాపను క్షేమంగా తీసుకొస్తుందన్న గ్యారంటీ లేదు. డబ్బు తీసుకుని పాపతో పాటు దేశం విడిచి వెళ్లిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పరాయి బిడ్డను తీసుకుని దేశం విడిచి వెళ్లిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. నేనలా జరగనివ్వను.
మీ బాధని నేను అర్థం చేసుకోగలనండి. డబ్బిచ్చినా క్షేమంగా పాప వస్తుందా రాదా అనే కదా మీ అనుమానం. మరేం పర్వాలేదండి, భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. ధనుష్, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? నువ్వుంటే ఎంత బావుండేది. ఆ కిడ్నాపర్స్ ఫోన్ చేశారు. పాపను విడిచిపెట్టాలంటే ₹1,00,00,000 ఇమ్మని డిమాండ్ చేశారు. ఇదిగో అమౌంట్ రెడీ చేశాను. అవసరం లేదు అమ్మమ్మ. కిడ్నాపర్స్ ఆల్రెడీ ట్రేస్ చేశాను. వాళ్ళ అడ్రస్ కూడా నాకు తెలుసు. మనందరూ వెళ్ళి పాపని తీసుకొస్తాం. ఇన్నాళ్ళు చేయలేంది ఇప్పుడెలా చేయగలిగారు? అయినా మీకు చూపులేదు కదా. సూపు లేనిది ధనుసరికి మాత్రమే, ఆయన డిపార్ట్మెంట్కి కాదు. తన వెనకాల డిపార్ట్మెంట్ మొత్తం ఉన్నది. డిపార్ట్మెంట్ నమ్ముకుంటే నా పాప మన చేతికి రాదు. పోలీసు వాళ్ళని చూస్తే ఆ కిడ్నాపర్స్ పాపను వదిలిపెడతారా? అయితే సరే, మేమున్నాం కదా, వెళ్ళి పాపను తీసుకొస్తాం. అవునానమ్మా, ఇంతమంది ఉన్నా వాడేం చేయగలడు? డబ్బు వద్దు ఏమొద్దు, పాపని మా క్షేమంగా ఇంటికి తీసుకుని వద్దాం. ఏంటి మీరు వాటా ఆస్తిలో ₹1,00,00,000 తగ్గుతుందని ఫీల్ అవుతున్నారా? ఒసే చుంచు మొహందానా, నువ్వు చెప్పేదానికి పాపకి ఆస్తికి భూమికి ఏమన్నా సంబంధం ఉన్నదా? అయినా ఆస్తి కోసం ఆశపడేదేం కాదు మా భూమి. మరైతే డబ్బు వద్దని ఎందుకంటుంది? అనవసరంగా నోరు పారేసుకోమాకు సిల్లి. ఆ కిడ్నాపర్స్ ఎవరో ఏటో మాకు పూర్తిగా తెలిసిపోనాది. ₹1 కూడా ఇయ్యకుండా వాడి తాట తీసి పాపని క్షేమంగా తెచ్చే బాధ్యత మాది. అవునమ్మమ్మ, డబ్బు అవసరం లేదు. ఏంటి నా బిడ్డ ప్రాణాలతో చెల్లగట్ట వాడుతున్నారా? దానికంటే మీకు ₹1,00,00,000 ఎక్కువైపోయాయా? నానమ్మ, నేను రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. డబ్బు తీసుకునే వెళ్ళాలి. అవును, నేను కూడా నందికనే సమర్థిస్తున్నాను. ఆ కిడ్నాపర్స్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఏమో. వచ్చిన వాళ్ళు ఫేకు నందిక మేడం. పైసలు నావే, పాప నాదే. ఏంది షాక్లో ఉన్నారా? ఇదిగో నందిక మేడం ఇప్పుడే మెసేజ్ చేసింది, వచ్చిన వాళ్ళు ఫేకు అని. ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి నన్ను కొట్టాలని చూస్తున్నారు అంటారమ్మా. ఎందుకనరు? తేరగా పడి తింటున్నారు కదా, ఒళ్ళు పొగరకి ఏమైనా అంటారు. చూడండి బావగారు, చిన్న పిల్లడని కూడా చూడకుండా భార్గవ్ మీద చేయి చేసుకుంది. మేమున్నామన్న భయం కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదంతా నువ్విచ్చిన చనివేరా? చల్లగా ఉండు ఆదిత్య. ఏమండి, మీరేం చేస్తారో తెలీదు. తులసి కూడా అన్నయ్య వదినల ఆశీర్వాదం తీసుకోవాలి. బావ ఎలాగో ఇక్కడికి వస్తానన్నాడు కదా. అదంత తేలిక జరిగేలా లేదు మామయ్య. నాన్నొచ్చేలా లేడు, పరిస్థితులు కూడా అలా లేవు. అమ్మ అలా క్రియేట్ చేసింది. మే హూనా? హా హూనా? తులసి బాబు ఇక్కడ? ఈ దొంగతనం చేసింది నేనే. లాంటి ఫోన్ పగలు కొట్టావు కదా.